పేరు ముద్దా నాగమణి. నేను కలెక్టర్ గారి బంగ్లాలో 2 సంవత్సరాల నుంచి వరకు వంట పని చేస్తూ ఉన్నాను. అయితే సార్ మమ్మల్ని శివశంకర్ సార్ మమ్మల్ని ఆబ్కాస్ జాబ్లో రాశారు. ఒక 4-5 నెలలు శాలరీ లేకుండా కూడా చేసాము ఎంతో నమ్మకంగా. చేసినప్పటికీ వీళ్ళు మనకి నమ్మకంగా చేస్తూ ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఆబ్కాస్లో పలు మండలాల్లో మా పేర్లు రాయడం జరిగింది. ఆ జరిగినప్పటికీ సంవత్సరం క్రితం జానీ భాష అనే అతను అక్కడ సీసీగా వచ్చాడు. వచ్చి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అతని వల్ల మేము చాలా బాధపడతా ఉన్నాను. అతను మానసికంగా నన్ను లైంగికంగా. నేను కలెక్టర్ గారి బంగ్లాలో వంట చేస్తూ ఉంటాను. ఇప్పుడు గత నెల నుంచి కూడా నన్ను వర్క్ ఆపేశారు. గత 6 నెలల నుంచి నన్ను హింసించడం జరుగుతుంది. తనకు నచ్చినట్టు ఉండాలని, తనకు టీలు కాఫీలు ఆఫీస్ రూమ్కి తీసుకురమ్మని చెప్పేసి నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ, ఆ టీ కాఫీ ఇచ్చినప్పుడు నా చేయి తాగటం వల్ల చేయి పట్టుకొని లాగటం అలా ఇలా ఇబ్బందికరంగా చేస్తూ ఉన్నాడు. నీకు రూమ్ బుక్ చేశాను, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి వేధిస్తూ ఉన్నాడు. అయినా ఆయనకు నేను లొంగనందువల్ల మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాడు. అదే బంగ్లాలో మా తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా పనిచేస్తూ ఉన్నాడు అటెండర్గా. చేస్తూ ఉంటే ఆ సార్ అనే మాటలన్నీ నేను తనకు చెప్పాను. తను చెప్పినందువల్ల సార్ని అడిగారు. సీసీ గారిని అడిగితే నాకు నచ్చినట్టు నేను చేస్తానని చెప్పేసి మాట్లాడారు. ఈ విషయం ఇలా జరిగిన విషయం ఎవరికైనా చెప్పారంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాను, మీరు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాను, మీ అంత తేలుస్తానని చెప్పేసి అన్నారు. మీరు నన్ను ఏం చేయలేరు, ఎక్కడికి పోయినా కానీ నాకు సపోర్ట్ ఉందని చెప్పేసి మాట్లాడారు. మేము ఇప్పుడు గత నెల రోజుల నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళకి అధికారులు కూడా కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. డిఆర్ఓ సార్ వాళ్ళందరూ. ఇంకా డిఆర్ఓ సార్కి ఫిర్యాదు చేశాము. సార్ మమ్మల్ని రాతపూర్వకంగా లెటర్ ఇవ్వమన్నారు. ఆ లెటర్ ఇచ్చి కూడా 10 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు మాకు ఏ విషయం కూడా స్పందించలేదు. మమ్మల్ని గత నెల రోజుల నుంచి ఉద్యోగం ఆపేశారు. మాకు వచ్చే శాలరీ కూడా ఆపేశారు. నేను ఎంతో నమ్మకంగా చేస్తున్నప్పటికీ గతంలో కలెక్టర్ శివశంకర్ సార్ కూడా మాకు నమ్మకంగా చేస్తూ వర్క్లో కూడా సిన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అలా చేసి ఆ సార్ ఎప్పుడైతే ఉద్యోగపరంగా వేరే చోటకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారో అప్పటి నుంచి మమ్మల్ని ఉద్యోగం ఆపేసి తనకు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీరు నన్ను నమ్ముకుంటే మీ తమ్ముడికి ఇంకో శివ అని అతనికి మీకు ముగ్గురికి నేను పోస్టులు ఇస్తాను, నువ్వు ఇప్పుడైనా ఒప్పుకో, లేట్ అయింది ఏం లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. అట్లా చేసి అందువల్ల మేము కలెక్టర్ సార్కి అదేవిధంగా ఎస్పీ మేడం గారికి ఈ విషయం తెలియపరచాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.